ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన పికిల్స్ పికిల్స్ పికిల్స్. ఇంతకు మన ప్రొద్దుటూరులో నాన్ వెజ్ పికిల్స్ ఎక్కడ దొరుకుతాయో తెలుసా? ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్పాట్ లో నాన్ వెజ్ పికిల్స్ దొరుకుతున్నాయన్న. గోంగూర చికెన్ పికిల్, గోంగూర మటన్ పికిల్ అస్సలు మిస్ అవద్దు. నాకు చాలా బాగా నచ్చింది. శ్రీదేవి హోమ్ మేడ్ పికిల్స్. వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ చాలా రకాల పికిల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. చికెన్ లో గానీ మటన్ లో గానీ చాలా రకాలు. నేనైతే గోంగూర చికెన్ పికిల్, నార్మల్ చికెన్ పికిల్, గోంగూర మటన్ పికిల్, నార్మల్ మటన్ పికిల్ అయితే ట్రై చేశాను. పీసెస్ కూడా చాలా మంచిగా అయితే ఉన్నాయన్నమాట. అట్లా సాఫ్ట్ గా లేకుండా, అట్లా హార్డ్ గా లేకుండా అన్నంలో కలుపుకునే దానికి చాలా మంచిగా అయితే ఉంటది. అండ్ అలాగనే వీళ్ళ దగ్గర అన్నంలో కలుపుకునే పొళ్ళు అయితే దొరుకుతున్నాయి అనమాట. పులిహోర పొడి దొరుకుతుంది, అస్సలు మిస్ అవద్దు. అది కూడా చాలా బాగుంది. టేస్ట్ చేసిన ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. సో ఇంకా ఈ పికిల్స్ గురించి ఆంటీ గారు ఉన్నారు. ఆంటీ గారితో కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే, నా పేరు శ్రీదేవి. హోమ్ మేడ్ పికిల్స్ ని స్టార్ట్ చేసినాను. నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్ అన్ని పొడులు అన్ని దొరుకుతాయి. నేను అన్ని మొత్తము దగ్గరుండి అన్ని తెచ్చుకొని సొంతంగా ఇంట్లోనే తయారు చేసి ఎటువంటి కలర్స్ గానీ ఏమి వాడుకోకుండా మంచి క్వాలిటీ వాడతామండి. ఆయిల్ గానీ ఏవైనా గానీ అదే అనమాట. వీళ్ళు చేసే ప్రతి ఒక్క ప్రిపరేషన్ ఎంతో జాగ్రత్తగా, ఎటువంటి కలర్స్ కెమికల్స్ కలుపుకోకుండా ఎంతో మంచిగా అయితే తయారు చేసి ఇస్తున్నారు అనమాట. అదే కాకుండా ఈ డిస్ప్లే లో కనపడుతున్న నెంబర్ కి అయితే మీరు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకుంటే ఆల్ ఓవర్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కడికైనా వీళ్ళు డెలివరీ అయితే చేస్తున్నారు అనమాట. పొట్టిపాటు రోడ్ లో రైట్ సైడ్ లో అమ్మవారి చెట్టు అయితే ఉంటది. ఆ చెట్టు స్ట్రీట్ లోకి కొంత ముందరకు వచ్చేస్తే రైట్ సైడ్ లో ఇంటి ముందర బోర్డు అయితే ఉంటది అనమాట. సో ఒకసారి విజిట్ చేయండి. ఇంకా మోర్ అప్డేట్ కోసం డిస్ప్లే లో కనపడుతున్న ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అయిపోండి.